రేపే మనకు వరలక్ష్మి వ్రతం కాబట్టి మర్చిపోకుండా ఇది ఒకటి మీ బీరువాలో పెడితే బీరువా నోట్ల కట్టలతో నిండిపోతుందండి. ఈ చిన్న పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందన్నమాట. అందుకే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, చిన్న పరిహారం చేసుకోండి. అయితే రేపు మనకు అంటే చెప్పాలంటే గనక మనకు శ్రావణ మాసంలో 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కదా. పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. ప్రతి ఒక్కరు కూడా నిష్ట నియమాలతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు కదా. మీరు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేటప్పుడు ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి, ధనానికి ఎటువంటి లోటు రాకూడదు. డబ్బు పరంగా ఏంటంటే గనక చక్కగా మనకు కలిసి రావాలనుకునేవారు, భర్త సంపాదన పెరగాలనుకునే ప్రతి స్త్రీ కూడా అండి ఖచ్చితంగా చేయాల్సిన పరిహారం. కాబట్టి ఏం చేయండి అంటే గనక పూజ పూర్తయిపోయిన తర్వాత ఒక 5 గవ్వలు తీసుకోండి, ₹5 బిల్లను తీసుకోండి, చిటికెడు కుంకుమ, పసుపు, చిటికెడు అక్షంతరాలు, చిటికెడంతా గంధం తీసుకొని ఇదంతా కూడా ఏంటంటే గనక ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి వాటిని ఏంటంటే గనక అమ్మవారి పటం ముందు పెట్టండి. పెట్టేసి ఏంటంటే ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా పోయి అద్భుతంగా కలిసి రావాలని సంకల్పం చెప్పుకున్న తర్వాత మీరు దాన్ని ఏంటంటే గనక మూట కట్టి బీరువాలో భద్రపరచుకోవచ్చు, లాకర్లో పెట్టుకోవచ్చు, లేదంటే గనక ఇంటి పూజ గదిలో పెట్టుకోవచ్చు. వ్యాపారం చేసే స్థలాల్లో అంటే మీకు ఏదైనా షాప్ ఉన్నా లేదు ఏదైనా అక్కడ ఏంటంటే గనక గల్లాపెట్టెలో కూడా పెట్టుకోవచ్చు అండి. దీనివల్ల ఏంటంటే గనక 4 దిక్కుల నుంచి కూడా డబ్బు అనేది ఆకర్షిస్తుంది, భర్త ఆదాయం పెరుగుతుంది. అలానే కాకుండా సంపద ఇంటికి ఆకర్షించడానికి లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో ధనాన్ని మనకు సమకూర్చడానికి ఉపయోగపడే పరిహారం అన్నమాట అండి ఇంకా మనకు.